హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ sstechcreations. సో ఈరోజు మనం లైట్ రూమ్ ఎడిటింగ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి లైట్ రూమ్ ఏంటంటే, లైట్ రూమ్ అనేది ఎల్ఆర్ అని షార్ట్కట్లో పిలుస్తారనమాట. ఈ యాప్లో మనం లైట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ లైటింగ్ అనేది డిక్రీస్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మొత్తం లైటింగ్స్ అనమాట. చాలా బాగుంటుంది ఈ యాప్ అయితే. ఎడిటింగ్ కోసం, మొబైల్ ఎడిటింగ్ కోసం కన్ఫామ్గా అయితే చాలా యూస్ఫుల్ అనమాట. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు స్కిప్ చేస్తే మీకు సరిగ్గా అయితే అర్థం కాదు. ఇప్పుడైతే నేను లైట్ రూమ్లో ఉన్న బేసిక్ ట్యుటోరియల్స్, అంటే మీకు టూల్స్ గురించి అయితే చెప్తాను. నేను వచ్చే వీడియోస్లో ఒక ఇమేజ్ని నీట్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందు మీరు ప్లే స్టోర్ నుంచి లైట్ రూమ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది ఈ విధంగా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు కొన్ని ఇలాగ ఇమేజెస్ అయితే చూపిస్తుంది. ఇవన్నీ మీరు స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు అడోబీ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మీకు ఇక్కడ సైన్ అప్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఫేస్బుక్, గూగుల్ ఇలా ఉంటాయి, మీరు వీటి ద్వారా లాగిన్ అవ్వచ్చు. నేను ఫేస్బుక్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాను, అంటే సైన్ ఇన్ అవుతున్నాను. ఓకే, మీరు ఫేస్బుక్ మీద క్లిక్ చేయగానే మీకు కొంచెం లోడింగ్ అయితే అవి మీకు ఇది లాగిన్ అయిపోతుంది. మీకు అడోబీ అకౌంట్లోకి అయితే మీకు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు ఇది లైబ్రరీ, మీకు ఏమన్నా ఇమేజెస్ యాడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. ఇంకా నెక్స్ట్ కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. షేర్డ్, మీకు ఇమేజ్ని ఇందులో కన్నా షేర్ చేస్తే మీకు ఇక్కడికి వస్తుంది. ఈ షేర్డ్ అనే ఆప్షన్లోకి మీరు యాప్ గురించి లెర్న్ చేయాలంటే ఈ లెర్న్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు డిస్కవరీ, అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇటువంటివి అయితే ఈ యాప్ గురించి ఇంకా ఏమన్నా ట్యుటోరియల్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడైతే మీకు డిస్కవరీలు అయితే ఉంటాయి. ఇంకా లైబ్రరీ విషయానికి వస్తే ఫస్ట్ ఆల్ ఫొటోస్, పీపుల్, డిలీటెడ్ అని వస్తుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంటుంది ఆల్బమ్స్లో. ఈ పైన 3 ఎందుకంటే ఫస్ట్ ఒక ఇమేజ్ని యాడ్ చేస్తే మీకు ఆల్ ఫొటోస్లోకి వస్తుంది. మీరు ఆల్ ఫొటోస్లో ఏమైనా డిలీట్ చేస్తే ఇమేజెస్ డిలీటెడ్లోకి వస్తుంది. ఇందులో డిలీట్ చేసేస్తే మీకు పర్మనెంట్లీ అయితే డిలీట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ మీరు ఒక ఇమేజ్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కింద ఉన్నది చూడండి, ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉండి ప్లస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఒక ఫోటో యాడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పక్కన కెమెరా సింబల్ నొక్కితే మీకు క్యాప్చర్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. ఫోటో మీద మీరు ఏమైనా ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డివైస్ ఫోల్డర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. టైమ్, అంటే రీసెంట్లీ అప్లోడింగ్ అయినా ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ డివైస్ ఫోల్డర్స్ అని నేను మీద క్లిక్ చేశాను. నేను ఎగ్జాంపుల్గా జస్ట్ మీకు ఆ టూల్స్ గురించి చెప్పడానికి ఒక ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, నేను ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద యాడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 1 ఫోటో సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది. ఆ ఇంపోర్టెడ్ ఫొటోస్ ఇందులో ఉంటాయి అన్నాను. ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, దీని మీద ఇందులోకి యాడ్ అవుతాయి. దాని మీద క్లిక్ చేసి ఫోటో మీద ఒకసారి ట్యాప్ చేస్తే మీకు ఆ ఫోటో ఎడిటింగ్ అయితే మీకు టూల్స్ అయితే చూపిస్తుంది. మీకు ఒకవేళ తెలియకపోతే గైడెడ్ టూర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక్కొక్క ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందో మీకు ఇక్కడ చెప్తుంది అనమాట. నేనైతే స్కిప్ చేస్తున్నా, నాకైతే తెలుసు కాబట్టి. మీకు ఫస్ట్ ఆప్షన్స్ ఏంటంటే పైన ఉన్నాయి కదా, ఈ పైన వాటిలో ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్ఫో, ఈ ఇమేజ్ ఇన్ఫో, ఇంకా రేట్ అండ్ రివ్యూ, ఈ యాప్ గురించి రేట్ కానీ రివ్యూ కానీ ఇవ్వచ్చు. మై యాక్టివిటీస్ అంటే మీరు ఇందులో ఎడిట్ చేసుకున్న ఇమేజెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పక్కన క్వశ్చన్ మార్క్ అని ఉంది కదా, ఇదేంటంటే యాప్ గురించి కొంచెం మ్యాటర్ అయితే చూపిస్తుంది.
వికీపీడియా టైపు. ఇంకా నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఇమేజ్ లాగా ఒరిజినల్ జేపీజీ అంటే డౌన్లోడ్ ఇంపోర్ట్ చేసుకుంటానికి మొబైల్లోకి. నెక్స్ట్ షేర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు షేర్ చేసుకోవచ్చు, లేకపోతే గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఇంకా 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టు అని ఉంటుంది. డిలీట్ అంటే ఈ ఫోటో డిలీట్ చేసుకోవచ్చు. షో హిస్టోగ్రామ్ అని ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ షో ఇన్ఫో, క్రియేట్ ప్రీసెట్ అంటే ప్రీసెట్ అంటే మీరు ఎడిట్ చేసిన ఇమేజ్ని వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే ప్రీసెట్, క్రియేట్ ప్రీసెట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ప్రీసెట్ అంటే ఒక ఇది ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి మీరు సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాపీ సెట్టింగ్స్ అంటే మీరు సెట్టింగ్స్ ఏమన్నా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ స్లైడ్ షో అంటే మీకు ఎడిట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ స్లైడ్ షో కింద చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా కింద మెయిన్ టూల్స్ విషయానికి వస్తే కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టూల్ ఏంటంటే ఇక్కడ సెన్సిటివిటీ దేనికి యూస్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. కాకపోతే అదేంటంటే ప్రీమియంలో ఉంటుంది, మన యాప్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెడ్లైనింగ్ అంటే ఇదేంటంటే మీకు స్కిన్ కొంచెం టోన్ తీసుకురావడానికి బ్రష్ టైపు టూల్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ క్రాప్ అన్నమాట. క్రాప్ ఏంటంటే మీరు ఇమేజ్ని క్రాప్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్గా క్రాప్ చేయాలంటే ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లాక్ ఉంటుంది కదా కింద, లాక్ అన్లాక్ చేస్తే మీరు ఎడ్జస్ట్ని ఈ విధంగా కాపీ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా ఉంచేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ స్ట్రైటన్ ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు స్ట్రైట్గా కొంచెం కాపీ అవుతుంది. ఈ విధంగా కరెక్ట్గా ఒక బాక్స్ షేప్లో అయితే మీకు కాపీ అవుతుంది. నెక్స్ట్ రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్, ఇంకా ఫ్లిప్ హారిజంటల్లీ అండ్ ఫ్లిప్ వెర్టికల్లీ. ఓకే, ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా హారిజంటల్లీ వెర్టికల్లీ ఫ్లిప్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ ఈ విధంగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రొఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని మీకు బ్లాక్ అండ్ వైట్ కానీ కొన్ని ఇక్కడ ఫిల్టర్స్ అయితే చూపిస్తుంది కదా, మీరు ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ విధంగా చూసారు కదా, ఫిల్టర్ యాడ్ చేయగానే చాలా నీట్గా అయితే ఫోటో అయితే క్లారిటీ అయితే వచ్చింది. మీరు దీన్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డిక్రీస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇందులో అయితే మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, అంటే ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ని ఆటో ఎడిట్ చేసి అది వెంటనే ఇచ్చేయాలంటే ఆటో మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎడిట్ చేసేస్తుంది. మీరు ఒకవేళ మీరు కష్టంగా చేసుకోవాలంటే దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లైట్ అని ఉంటుంది, లైట్ మీద క్లిక్ చేస్తే అది ఆటో మీద క్లిక్ చేసిన మోల్ని ఇవన్నీ అడ్జస్ట్ చేసేసి ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ జీరోలో ఉంటాయి. మొత్తం ఇవన్నీ మనం కావాల్సినట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ లైట్ మొత్తం అన్నీ లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి షాడో, వైట్, బ్లాక్స్, హైలైట్, కాన్స్ట్రక్ట్, ఇంకా ఎక్స్ప్యూర్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కరువు అని ఉంటుంది కదా పైన, దీని కరువు ద్వారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కరువు ద్వారా అయితే అడ్జస్ట్ చేయను, నార్మల్గా నుంచేసా. మీరు వీటితో అడ్జస్ట్ చేసుకుంటామే బార్స్ తోటి చాలా మీకు ఈజీగా ఉంటుంది. మనకి నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ సింబల్లా ఉంది కదా, ఇది మనకి కలర్స్ అనేది చేంజ్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఏమన్నా కలర్స్ని చేంజ్ చేయడానికి. ఇది నెక్స్ట్ వీడియోలో ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఏంటంటే కింద వింటేజ్ అనమాట, ఇది ఎఫెక్ట్స్ క్లారిటీ ఇంక్రీజ్ చేయడానికి, డిహెచ్ ఇంక్రీజ్ చేయడానికి. వింటేజ్ అంటే చూసారా బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ అయింది, ఒకవేళ ఇట్స్ ఇంక్రీజ్ చేస్తే ఒక వైట్ కలర్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది, అదే డిక్రీజ్ చేస్తే బ్లాక్ కలర్ లేయర్ అయితే ఉంటుంది. అలాగే ఇవన్నీ కింద ఉన్నాయండి ఆ వింటేజ్ సరి చేసుకుంటాకి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డీటెయిల్స్, దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ డీటెయిలింగ్ అనమాట, మన ఇమేజ్ డీటెయిలింగ్.
ఇవన్నీ డీటెయిల్ చేసుకుంటాకి ఇదైతే షార్పింగ్ అంటే ఈ మనకి బర్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ షార్ప్ అవుతాయి అనమాట. మన స్కిన్ ఇవన్నీ షార్ప్ అవుతాయి. ఇవన్నీ దాని కింద ఉన్నాయి రేడియస్ డీటెయిల్స్, ఇవన్నీ ఆ షార్పింగ్ దానికి. నెక్స్ట్ మాస్కింగ్ ఏంటంటే కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. మాస్కింగ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేస్తే. నెక్స్ట్ నాయిస్ రిడక్షన్. ఈ నాయిస్ రిడక్షన్ అనేది మెయిన్ టూల్ అనే చెప్పొచ్చు, బెస్ట్ టూల్ అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది స్కిన్ టోన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి క్లారిటీ వీడియో అయితే ఒకటి చేస్తాను. ఓకే, కలర్ నాయిస్ రిడక్షన్ కూడా ఈ 2 టూల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆప్టికల్స్. మన ఏమన్నా ఇవనేది ఎనేబుల్ చేస్తే కొంచెం కరెక్ట్నెస్ అయితే వస్తుంది, అంటే లెన్స్ కరెక్ట్నెస్ అయితే వస్తుంది మనకి ఆప్టిక్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ గ్రిడ్స్, ఇవన్నీ మనకు ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా, ఇవన్నీ ప్రీమియంకి అప్గ్రేడ్ అవ్వాలి ఇవన్నీ యూజ్ చేయాలంటే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ నాకు చెప్పాను కదా, అటువంటి ఎఫెక్ట్స్ మీకు విడివిడిగా ఉంటాయి. న్యాచురల్ బ్రైట్నెస్, ఐ కాంట్రాస్ట్, ఇక్కడ మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఇవన్నీ ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రీవియస్, అంటే మీరు బ్యాక్ రావాలంటే ప్రీవియస్. నెక్స్ట్ వర్షన్ ఏంటంటే మీకు ఈ విధంగా చూడండి, మీకు చూపిస్తుంది. ఆ విధంగా క్రాప్ చేసుకుని మీరు ఆ ఎఫెక్ట్స్ అనేది బ్లాక్ అండ్ వైటా లేకపోతే కొన్ని ఎఫెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఒరిజినల్ ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఆటో చేసుకుంటే చూడండి కొంచెం లైటింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యి స్కిన్ టోన్ అని ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా చేసిస్తుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ రీసెట్, అంటే మీరు ఫస్ట్ ఎడిటింగ్ ఏం చేశారో మొత్తం అంతా రీసెట్ అయిపోతుంది. ఇంకా అంతే. ఇంకా ఈ టూల్స్ గురించి అయితే ఇంతే ఫ్రెండ్స్. మాకు వాయిస్ ఓవర్ కానీ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఒకవేళ వాయిస్ ఏమన్నా సరిగ్గా లేకపోతే కూడా ఇంప్రూవ్ చేసుకుంటా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తెలియకపోతే ఫోటో ఎడిటింగ్ గురించి నేర్చుకోవాలన్నా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ మీకు ఇటువంటి ట్యూటోరియల్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుంటూ అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ మీరు షేర్ చేసుకుంటే మీకు ఇక్కడ సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది ఇమేజ్ అనేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.